గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం సింహదమనుడు సిరీస్ చేస్తా ఉన్నాం. 4 భాగాలు వస్తాయి అన్నారు కదా, రెండో భాగంలో ఉన్నామండి. అవును. రెండో భాగం మొదలు పెడదామా? సింహదమనుడి కుర్రాడు ఏం చేస్తాడు, రోజు గుర్రం వేసుకుని ఆకాశంలో తిరుగుతున్నాడు. తిరిగేసరికల్లా ఈ రాక్షసుడిగా స్వయం ప్రభకి ఇబ్బందిగా ఉంది. వీడి ఇక్కడే ఉంటే కుదిరేలాగలేదు, వీటి ఎలాగైనా అడ్డు తప్పించాలి. ఏం చేద్దామని ఆలోచించి ఏమన్నది, ఓ రోజు రాజుగారి దగ్గరికి రానికుండా విసుక్కుంటూ ఉన్నది. ఆయన ఎందుకు ఇది విసుకానంటే, నాకు ఒక పీడకాలు వచ్చింది, సముద్రానికి అవతల ఒక కొండలో ఒక కోనలో ఎక్కడో మా సోదరు ఉంది, దాని పేరు భ్రమరవాణి. అది దానికి ఏదో అయిపోయినట్టుగా నాకు కల వచ్చింది. దాని గురించి ఎట్లా తెలియాలో నాకు అర్థం కావటం లేదు. ఎవరైనా ఆకాశంలో ఎగిరెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళి దాన్ని చూసొస్తారు. ఎన్నాళ్ళో ఏందో మేము కలుసుకుని. ఈవిడేం చెప్పింది, నేనేదో అమరావతి రాజకుమార్తెని అట్లా చెప్పింది కదా, వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు, ఈ మగవాడితో ఈ భర్తతో కలిసి వచ్చేసింది ఈవిడ. అవును కదా, పాపం పుట్టింటి వాళ్ళ మీద ఆ మాత్రం భ్రమ ఉంటుంది కదా ఎవరికైనా. ఆయన అన్నాడు, నీకేం కావాలో చెప్పు, నువ్వు మామూలుగా ఉండు, నువ్వు ఇలా ఏడు మొహం పెట్టుకుని ఉండబోక అని బాగా బతిమలాడాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ సింహదమనుడు ఉన్నాడే, ఈ అబ్బాయికి మీరు గుర్రం కొనిపెట్టారు, అది ఆకాశంలో తిరుగుతుంది, ఆ పిల్లాన్ని ఏమైనా పంపించి కనుక్కుంటారా, మీ వల్ల అవుతుందా అంతే అనేసరికి ఈయన అన్నాడు, దాందేముంది, సింహదమనుడు మనం ఏం చెబితే అది వింటాడు, పైగా మన దగ్గర ఉద్యోగి. ఇప్పుడు 100 మాటలు ఇస్తున్నావు, ఈ పని చేసి వచ్చినందుకు ఇంకో 100 మాటలు ఇస్తాం. నేను చెప్తాను, నువ్వు బెంగ పెట్టుకోక అక్కడికి ఎట్టా వెళ్ళాలో ఆ పిల్లాడికి చెప్పు అని ఒప్పించాడు. ఒప్పిస్తే సింహదమనుడికి చెప్పాడు, ఈ నా భార్యకి స్వయంప్రభకి ఒక సోదరుంది భ్రమరవాణిని, అక్కడెక్కడో ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళాలి, వెళ్ళొస్తావా ఒకసారి, ఇట్లా గుర్రం వేసుకుని వెళ్ళటమే కదా, ఆకాశ గమనమే కదా, అది కదా ఇది కదా అన్నాడు. కుర్రాడు ఇంటికి పోయి చెప్పాడు, ఇట్లా అడుగుతున్నారు అని. అనేసరికి తల్లులు కంగారు పడ్డారు, వద్దు అది అసలే రాకాసి, అసలు అది వచ్చాకే ఈ సింహాలు కాదు ఏనుగుల్ని గుర్రాలని తినడం మొదలైంది, మా అందరి కనుగుడ్లు పీకిచ్చేసింది పాపిష్టిది, అమ్మో నిన్నేం చేస్తుందోరా, నువ్వు దానికి అడ్డంగా ఉన్నావని పని చేస్తోందేమో, వద్దు అన్నారు. అనేసరికి వెళ్తే కానీ తెలియదుగా ఏ సంగతి, ఎలాగో మన గుర్రం ఉంది, అంతగా అయితే నేను పరిగెత్తుకు వచ్చేస్తా అక్కడి నుంచి, నేను చూస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని తల్లుళ్ళకి అన్నీ ఏర్పాట్లు చేసి డబ్బు దశకం సామాన్లు అన్నీ బయలుదేరాడు. ఈవిడేం చెప్పింది, 3 సముద్రాలు దాటాక ఒక కొండ వస్తుంది, ఆ కొండ మీద ఒక బిలం కనపడుతుంది, ఒక పొద ఉంటుంది, బిలం ఉంటుంది, ఆ బిలం మీద నేను ఒక పొడిస్తాను, అది కనుక వేసావంటే మంట వచ్చి అది కొండ విచ్చుకుంటుంది, నువ్వు ఆ లోపలికి మెట్లు కనపడతాయి, నువ్వు దిగి వెళ్ళిపోతే మా అక్కయ్య నీకు కనపడుతుంది, అక్కయ్యో చెల్లో మా సోదరి నీకు కనపడుతుంది, అద్భుతంగా ఉంటుంది, నేను ఎంత బాగానో చూసుకుంటుంది, ఒక మాట చూసి క్షేమం సమాచారం కనుక్కుని వచ్చి అని ఇదిగో ఉత్తరం రాశానని ఇచ్చింది. ఆ ఉత్తరం మరి వాళ్ళు ఎవరో రాసుకున్న ఉత్తరాలు మనం ఎందుకు చదువుతాం, ఉత్తరం రాసి ఇచ్చింది, చుట్టి జేబులో పెట్టుకున్నాడు. వెళ్ళొస్తానన్నాడు, తల్లుళ్ళకి వీడుకోలు చెప్పాడు, రాజుగారికి స్వయంప్రభకి బాయ్ చెప్పి గుర్రం ఎక్కిపోయాడు. అది ఆకాశంలో నడుస్తూ వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఏమైంది, ఇప్పుడు వీళ్ళున్న రాజ్యం నుంచి ముందుకు వెళ్ళాలి కదా, పైనుంచి వెళ్తుంటే కొన్ని చోట్ల ఊళ్ళు కనపడిన చోట మరి ఆకాశంలోకి వెళ్ళకుండా కొంచెం ఊరికి దగ్గరగా వెళ్ళి ఊళ్ళో అందాలన్నీ చూసుకుంటూ పోతున్నాడు. వెళ్తూ ఉంటే ఒక రాజ్యం కనపడుతోంది, చాలా ఇదిగా కనపడుతోంది, ఇవంతా తోటలు దొడ్లు ఉన్నాయి, ఒక పెద్ద ఆకాశ హార్మ్యంలాగా రాజసౌధం ఒకటి కనపడింది, తెల్లటిది, దాని మీద కొంతమంది ఆడపిల్లలు తొక్కుడు బిళ్ళ ఆడుకుంటున్నారు. ఓహో, వాళ్ళల్లో ఒక మహాద్భుత సౌందర్యవతిగా ఉన్న పిల్ల దూరం నుంచి ఏదో కనపడుతుంటే అటా చూస్తోంది. క్రమంగా ఆవిడకి అర్థమైంది, గుర్రం మీద రాకుమారుడు ఉన్నాడు, రాజకుమారుడలే కనపడుతున్నాడు, గుర్రాల మీద ఉంటే సాధారణంగా ఎవరో పురుషుడు రాజకుమారుడేమో అనుకుంది. దగ్గరకు వచ్చేసరికల్లా అమ్మాయి మైమరిచిపోయింది. చిన్నప్పటి నుంచి అలా కోరిక, గంధర్వలోకాలకి ఎగిరిపోవాలి, గుర్రం మీద వచ్చే రాజకుమారుడు తనని తీసుకుపోతాడు, అలాంటి ఊహ ఉండేది అమ్మాయికి. నిజంగానే అట్లా మబ్బుల్లో తేలుతూ వాడు కనపడేసరికల్లా ఈ సింహదమనుడు చెయ్యి చూపించింది, రారా అని. పిల్ల బాగుంది, అసలు ఊరు చాలా బాగుంది, సరే కాస్త రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుందని ఈ సింహదమనుడు ఇక్కడ ఆగాడు. ఆగేసరికల్లా అందరూ ఆశ్చర్యపోయారు. సరే ఆ మేడ మీద దిగాడు, గుర్రాన్ని పక్కన కట్టేశారు, ఇది కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, తాగడానికి ఏదో ద్రాక్షారసం ఇచ్చారు, తినడానికి ఏమిటో పెట్టారు. బాగా కబుర్లు చెప్పుకున్నారు, అదెవరు ఇదెవరు ఇవేమిటి అవేమిటి అన్నీ మాట్లాడుకున్నాక సరే
నేను నిన్ను ప్రేమించానంది మణిమంజరి. నాకు కూడా నీ మీద ప్రేమ కలిగిందన్నాడు సింహదమనుడు. ఇద్దరు కలిసి కులాసాగా కాలక్షేపం చేశారు. ఆ అబ్బాయి కాస్త నిద్రపోయాడు. ఈ పిల్ల ఏం చేసింది, అతను వంకికి తగిలించిన చొక్కాని ఊరికే అట ముద్దుగా ఇట అన్నది. అనేసరికి దాంట్లో ఏదో చుట్టలాగా తగిలింది. ఏమిటా అని ఆ చుట్టని బయటికి తీసింది. అది ఉత్తరం. ఏమిటి ఉందో ఇందులో చూద్దామని ఆ అబ్బాయి తీయల ఆ ఉత్తరాన్ని. ఈ పిల్ల మాత్రం ఉత్తరాన్ని తీసింది. తీసేసరికి అందులో రాసున్నది ఏమిటి, పైశాచి భాష. ఈ అమ్మాయి పేరు మణిమంజరి, రాజకుమార్తె. ఆ పిల్లకి ఒక సిద్ధ గురువు ఉన్నాడు, గురువుగారు. ఆయన ఎన్ని భాషలో చిన్నప్పటి నుంచి ఈ పిల్లకి నేర్పించాడు. పైశాచి భాష క్షుణ్ణంగా వచ్చు, అది రాయగలదు, చదవగలదు. ఆ ఉత్తరం చదివితే ఏమిటి, వీడు దుర్మార్గుడు, ఈ పిల్లవాడు వీడు వచ్చిన దగ్గర నుంచి రాజు నా వశంలో లేడు, వీడి వల్ల నాకు ఆహారం లభించట్లేదు, వీడిని సంహరించు అని రాసుంది. ఓహో, ఈ రాణి గారు అది మనిషి కాదు, పైశాచి భాషలో రాస్తుందంటే అదేమిటో. ఈ ఉత్తరం చూసి అవతలది వీడు వెళ్ళగానే అక్కడ ఎవతుందో అది వీడి కుర్రాన్ని చంపేస్తుంది. ఈ అమ్మాయి ఏం చేసింది, అట్లాంటిదే ఒక కాగితం తెప్పించి ఈ ఉత్తరాన్ని తన దగ్గర దాచిపెట్టి దాని మీద ఇతను నా పెంపుడు కొడుకు, ఇతను వచ్చాక నా జీవితం ఎంతో బాగుంది, మన వింతలు విడ్డూరాలు విశేషాలు అన్నీ చూపించి బాగా సత్కారం చేసి పంపించు అని ఉత్తరం రాసి పెట్టేసింది జేబులో. పాత ఉత్తరం తన దగ్గర పెట్టుకుంది. సరే, తెల్లవారింది. 2 రోజులు 3 రోజులు ఈ అమ్మాయి దగ్గర ఉన్నాడు. ఉండి మణిమంజరికి ఏం చెప్పాడు, నేను ఈ పని మీద వెళ్తున్నా కదా, తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తాను, మీ నాన్నగారితో మాట్లాడి వివాహం చేసుకుందాము. గాంధర్వ విధిన వివాహం ఎటాగ 3 రోజులు ఉండిపోయాడు ఆ పిల్లతో. బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళాక ఏమైంది, ఆ కొండ మీదకి ఎక్కాడు. 3 సముద్రాలు దాటాక మధ్యలో కొండలు వస్తాయి. 4వ సముద్రానికి 3వ సముద్రానికి మధ్యలో ఆ కొండల మీద ఈ గచ్చ పొదలు లాంటివి పెద్ద పెద్ద పొదలు ఉండి అక్కడ ఒక బిలం ఉంది. ఆ బిలంలో ఈ పొడి వేసాడు. ఆవిడ పొడి ఇచ్చిందిగా, పెద్ద మంట వచ్చి బిలం సెపరేట్ అయింది. ఆ లోపల ఎవరో ఒక బ్రహ్మరాక్షసి కూర్చున్నది. వీడిని చూడగానే నరవాసన అని పరిగెత్తుకుంటూ వచ్చింది. వీడు గబగబా జేబులో ఉన్న ఉత్తరం తీసి సింహదమనుడు ఆవిడ చేతిలో పెట్టాడు. పెట్టేసరికి అలా ఉత్తరం చదువుకునేసరికి చేతి రాత కూడా చెల్లెలు రాతే. ఎంతో సంతోషించి, మా సోదరి పెంచుకుంటున్న వాడివా నువ్వు, చాలా సంతోషం, నేను బాగా చూసుకోమని రాస్తాను. వీటికి అర్థం కాదు, బాగా చూసుకోమని ఎందుకు రాస్తుంది నన్ను. ఆవిడకి మనకి ఫ్రెండ్షిప్ ఏం లేదు, ఏదో ఉంది. ఏమైనా ఈ ఉత్తరాన్ని మణిమంజరి మార్చిందా అని అనిపించింది అతనికి. ఎందుకంటే మంచి మాట రాస్తుందని అతను నమ్మల. ఆవిడకి దుర్బుద్ధి మంచిది కాదు. కానీ ఏదో జరిగింది మతలబు. నేను ఇంకెక్కడ ఆగల, ఓన్లీ మణిమంజరి దగ్గరే ఆగా. ఏదైనా మార్చుంటే 3 రోజులు అక్కడ ఉన్నాను కాబట్టి మణిమంజరే మార్చి ఉండాలి. సరే, మంచిదే కదా. ఆవిడ ఏం చేసింది, చాలా సంతోషంగా ఎంత బాగానో దగ్గరికి తీసుకుంది. అబ్బబ్బో ఎంత బాగున్నావురా, నిన్ను ఎంత చక్కటి వాడిని పెంచుకుందిరా మా చెల్లెలు, ఎట్టా ఉంది, ఏమిటి తిండి దొరకట్లేదుట, రాజు ఎట్టా ఉన్నాడు, అది ఎట్టా ఉంది, ఇది ఎట్టా ఉంది అని అడిగింది. అడిగాక వీడేమన్నాడు, అబ్బో నన్ను పెంచుకున్నప్పటి నుంచి మా అమ్మ చాలా సంతోషంగా ఉంది. వీడు గబగబా అల్లుకుపోయాడు. మేము చాలా బాగున్నాం, కానీ నాకేం నరమాంసం ఇంకా అలవాటు అవ్వలేదు, మహామాంస భక్షణ ఇంకా అలవాటు కాలేదు, ఇటీవలే మామూలుగా మాంసభక్షణ చేస్తున్నాను నేను అని చెప్పాక ఇక్కడ వింతలు విడ్డూరాలు అన్నీ నీకు చూపించమంది మీ అమ్మ, పద నీకు అన్నీ చూపిస్తానని ఆ గదులు ఈ గదులు అన్నీ తిప్పితే ఓ గదిలో ఒక పెట్టుంది. పెట్టేది గాజు మోతుందనమాట. దాంట్లో 7 జతల కనుగుడ్లు ఉన్నాయి, 14 కళ్ళు ఉన్నాయి అందులో. ఉలిక్కిపడ్డాడు, ఏంటిది అని. ఇది ఎక్కడ, ఏమిటిది అని అడిగేసరికల్లా ఇవే మీ అమ్మ ఆ రాజుగారి దగ్గర ఉంది కదా, ఆ రాజుగారికి 7 పెళ్ళాలు, 7 పెళ్ళాలని కడుపుతో ఉన్నప్పుడు వాళ్ళని ఊళ్ళోంచి వెళ్ళగొట్టించింది, గుర్తుగా ఉంటుందని మేమే దాచుకున్నాం, వాళ్ళవే కనుగుడ్లు పీకిలిచ్చింది, పీకి నాకెవరితోటో పంపిందప్పుడు అని చెప్పేసరికల్ వీడికి లోపల నుంచి మంట వచ్చేసింది. మా అమ్మల కళ్ళు ఇవి అనేసరికల్లా మళ్ళీ లోపల దించుకుని కోపాన్ని తగ్గించుకున్నాడా. ఎందుకమ్మా ఇవన్నీ దాచుకోవటం పిన్నమా, అనవసరంగా పాడైపోవు అంటే పాడైపోవురా, పాడవకుండా ఉంచాము అంటే ఇవి ఉపయోగపడతాయా ఎవరైనా కళ్ళు లేని వాళ్ళకి అన్నాడు. ఎవరికో ఎందుకు, ఎవరికైనా ఉపయోగపడతాయి. వీటిని ఈ పెట్టెలో ఉన్నాయా, ఈ పెట్టెలో ఉంటే ఎన్నాళ్ళైనా ఇటాగే ఉంటాయి. పెట్టె మూత తెరిచాక వీటిని తులసి రసంలో ముంచి కన్నుగుడ్లు లేని చోట కనుక పెడితే వచ్చేస్తుంది. ఆ పోయిన కళ్ళు ఎవరికి పీకామో వాళ్ళకు కూడా పెట్టచ్చు, ఊరికే గుర్తుగా ఉంటాయి, సరదాగా మేము చేసిన కొంటి పనివి అని చెప్పి
ఇది ఉంచుకున్నా ఉంది. వీడు లోపలికి వెళ్ళి వచ్చినప్పుడు వాడికి బోలెడన్ని కపాలాల మాలలు కనపడ్డాయి అక్కడ. అన్ని పుర్రెల దండలు. ఆ పుర్రెలు ఎవరివి, ఎక్కడి నుంచి తెచ్చారన్నాడు. మేము ఏ రాజుల్ని మోసం చేశామో, ఏ రాజుల్ని కాల్చుకు తిన్నామో, ఏ రాజుల్ని చంపేశామో వాళ్ళందరివి. ఇప్పటికీ 3000 సంవత్సరాల నుంచి బతికే ఉన్నాయిట అవి. అక్కడ ఏదో సౌందర్య రాశిలాగా కనపడుతోంది. ఆ 50 ఏళ్ల శత్రుంజయుడు ఆవిడతోటి సుఖంగా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. వీడికి నవ్వొచ్చింది. ఇంకా లోపల ఎన్ని రకాల సామాన్లు, ఒక పంజరంలో చిలకా గోరింకా ఉన్నాయి. ఇదేంటి అంపినమా, ఇన్ని రకాల సామాన్లలో చిలకా గోరింకా ఉన్నాయంటే, మా ఇద్దరి ప్రాణాలు రా ఇవి అని చెప్పి. చిలకల్లో ప్రాణాలు పెట్టుకోవటము రాక్షసులు వాటికి తెలుసు. అవి హాయిగా ఉన్నాయి. బాగుంది వీళ్ళ సంగతి. అక్కడి నుంచి బయటికి తీసుకుపోయి ఒక చక్కటి అందమైన పిల్లని ఒకదాన్ని చూపించింది. ఈ పిల్లని 7 ఏళ్ల వయసు అప్పుడు తీసుకొచ్చింది. ఓకే. ఎక్కడి నుంచో. ఆ పిల్ల పేరు మోహిని. దానికి ఇంకేమీ తెలియదు, అమాయక పిల్ల. ఈ పిశాచపు తల్లి ఈ మేడ, దానికి అదే తెలుసు. ఆ కొండ లోపలే ఉంటాం. ఆ పిల్ల అటు ఇటు తిరుగుతుంటే ఈ కుర్రాడు మెల్లిగా దాంతో స్నేహం చేశాడు. దానికి 15 ఏళ్ళు ఉన్నాయి. ఏమంది ఈవిడ పేరు ఏమిటి, ఇది కంకాళి. అక్కడ ఉన్నది కరాళిట. కరాళి కంకాళి అక్క చెల్లి. ఏరా నాయనా, ఇన్నాళ్ళకు వచ్చావు, నేను పెంచుకుంటున్న పిల్ల, నా చెల్లెలు పెంచుకుంటున్నా, మా సోదరి పెంచుకుంటున్న పిల్లాడు, మీ ఇద్దరికి పెళ్లి చేస్తే ఎంత బాగుంటుందో, ఈ పిల్లని పెళ్లి చేసుకుంటావుట్రా అని అడిగింది. సరే చేసుకుంటానన్నాడు. ఆ మోహినితో ఈ కంకాళి ఏం చేసింది, ఈ కుర్రాడి సింహదమనుడికి పెళ్లి చేసేసింది. ఇక మోహిని వాడు హాయిగా ఆ భవనం అంతా తిరిగేవాళ్ళు, ఆ కొండంతా తిరిగేవాళ్ళు. కొద్ది రోజులు గడిచాక ఆ పిల్ల పూర్తిగా మొగుడి వశం అయిపోయింది. మొదట్లో ఏమిటి, ఊరికే హలో అంటే హలో అంటారు ఎవరైనా కొత్తల్లో. దానికి చిన్నప్పటి నుంచి 15 ఏళ్ళు పెంచిన రాక్షసో భీక్షసో అదే దాని తల్లి. ఆ పిల్లకి తెలియదు పాపం. అవును, ఆడపిల్ల చిన్నపిల్లకి తెలియదు కదా. మెల్లిగా భర్తకి వశమైపోయింది. భర్తతో ప్రేమగా ఉండటం అది తెలిసాక ఈ సర్వదమనుడు సింహదమనుడు అన్నాడు, ఇది పిశాచి, నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో కూడా నీకు తెలీదు. నేను 7 ఏళ్ల పిల్లప్పుడు నేను తెచ్చానంది. మీ అమ్మా నాన్న ఎవరో తెలీదు, దిక్కు దివాణని తెలీదు. నీ పరిస్థితి కంటే అధ్వానం వీళ్ళ చెల్లెల వల్ల మా అమ్మలు అడవులు పాలైపోయారు. 6 అన్నయ్యలు పుట్టారు నాకు, 6 చచ్చిపోయారు వీళ్ళ చెల్లెల వల్ల. నేను ఒక్కడిని బతుకున్నాను. వాళ్ళకేమో కళ్ళు పీకిచ్చేసింది. మా అమ్మలు 7 గుడ్డివాళ్లే. మా నాన్నేమో పిచ్చివాడిలాగా ఈ పిశాచానికి వశమైపోయాడు. మా ఊరంతా పీనుగల కుప్పలే ఉన్నాయి, అన్ని గుర్రాల అవశేషాలు, ఏనుగుల అవశేషాలును. దీన్ని పీచమణచాలంటే మనం పారిపోవాలి ఇక్కడి నుంచి. వీటి ప్రాణాలు, ఆ కనుగుడ్లు 2 పుచ్చుకుని మనం వెళ్ళిపోదాం, లేదా ఎప్పటికీ మనం ఇక్కడే ఉండాలి, 3వ మనిషి మొహం తెలియకుండా. 7 అమ్మలు ఉన్నారంటే ఈ పిల్లకి ఎంత సంతోషం వచ్చింది. 7 ఉన్నారా, నాకు ఒక్కతే ఉంది, అదేమో పిశాచి. పిశాచం కదా. సరే మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఏం చేశారు, ఈ కంకాళి ఎక్కడికో వెళ్ళి బాగా అలసిపోయి ఇక్కడ ఉంటే నాకు రెస్ట్ చాలటం లేదు, నేను అదేదో వింధ్య పర్వతానికి వెళ్తాను, అక్కడ చల్లగా ఉంటుంది, కొండల్లో విసుగ్గా ఉంది, సముద్రాల మధ్యలో ఉప్పురిసిపోతోంది ఒళ్ళు, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, 1-2 రోజులు వస్తా, మీ ఇద్దరు హాయిగా కాలక్షేపం చేయండి అంటే ఇద్దరు కలిసి తిరుగుతున్నారుగా. ఆవిడకి అపనమ్మకం లేదు. అది అట్లా వెళ్ళంగానే వీళ్ళిద్దరు ఏం చేశారు, చటుక్కున ఆ చిలకా గోరింకా ఉన్నాయా, ఆ పంజరాన్ని, ఆ కనుగుడ్లు ఉన్న పెట్టెని పుచ్చుకుని పారిపోయారు అక్కడి నుంచి. వీడు గుర్రం దిగాడు కదా, తమ గుర్రం ఎక్కేసి బయలుదేరారు. ఈ వచ్చే దారిలో ఏమైంది, ఒక అడవి దగ్గర ఆగారు. ప్రయాణం చేసి ఎంతసేపు ఈ ఆకాశగమనం కష్టం కదా. ఓ చోట గుర్రాన్ని కట్టేసుకున్నారు. రెస్ట్ తీసుకోవడానికి చెట్ల కింద పడుకున్నారు. పడుకునేసరికల్లా ఏమైంది, ఒక సింహమో ఏదో కనిపిస్తే ఇతను అన్నాడు, ఈ సింహం ఇబ్బంది పెడుతుంది, మోహిని నువ్వు చెట్టు ఎక్కి ఇక్కడే కూర్చో, నేను ఈ సింహం వెనకాల వెళ్తానని. దాన్ని చంపకపోతే మనకి అడవంతా ఇబ్బందే, ఒక రోజంతా ఇక్కడ ఉండాలి, మనం రెస్ట్ తీసుకుని బయలుదేరదాం అనుకున్నారు. ఈ సింహం వెనకాల పరిగెత్తేసరికల్లా ఈ పరిగెత్తి వీడు అటా ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. అదేదో ఒక రాజ్యం, ఒక కాంభోజ రాజ్యం. అక్కడ రాజుగారికి ఒకే ఒక్క కూతురుంది. వాళ్ళు ఈ గుర్రం వేసుకుని లోపలికి వచ్చి ఊళ్ళోకి పరిగెత్తుకొచ్చిన సింహాన్ని సంహరించినటువంటి ఈ గుర్రాన్ని పట్టుకున్నారు, రాజుగారి దగ్గరికి ప్రవేశపెట్టారు. వీడు చాలా రోజులైంది, మణిమంజరి తర్వాత ఇతను మనుషుల మధ్యలో లేడు, ఆ రాక్షస దగ్గర ఉన్నాడు. అక్కడ ఉన్నాడుగా,
రాక్షస్ దగ్గర ఆ పిల్ల భార్య, తర్వాత మళ్ళీ అడవిలోకి వచ్చాడు. ఇంత మళ్ళీ రాజప్రాసాదాలు బిల్డింగులు అన్నీ కనబడి వాళ్ళంతా ఓహో ఓహో అంటూ ఉండేసరికి ఒక్క పూట కొద్దిగా మైమర్చిపోయాడు. సాయంకాలం అయ్యేసరికల్లా రాజుగారు ఏమన్నారు, అబ్బాయి నాకు పురుష సంతానం లేదు, నాకున్నది ఒక్కతే కూతురు, మరి నువ్వు సింహాన్ని సంహరించావు, ఆ సింహం కొద్ది రోజులుగా ఊళ్ళోకి వచ్చి చాలా ఇబ్బంది పెడుతోంది మమ్మల్ని, నువ్వు ఆ సింహాన్ని సంహరించి ప్రజలందరి మనసు చూరగొన్నావు, నువ్వు ఇక్కడే ఉండు, నా కూతుర్ని పెళ్లి చేసుకోమన్నాడు. ఈ మాటలకి మైమరిచిపోయిన సింహదమనుడు అక్కడ ఆగిపోయాడు. ఇంతలో రాజకుమార్తె వచ్చింది. ఆ రాజకుమార్తెను చూసేసరికల్లా ఇంకా మైమరిచిపోయాడు. ఇతను 2 అమ్మాయిలతో గడిపున్నాడు. ముందేమో అది మణిమంజరి, తర్వాత ఏమో మోహిని, ఈ మూడోది రాజకుమార్తె. ఆవిడ ఇప్పుడు వాళ్ళిద్దరికంటే కూడా ఈవిడ ఇంకా అందగత్తె. లోపల తీసుకుపోయింది. ఆ పూట ఏదో ఉపచారాలు చేశారు, ప్రయాణం చేస్తున్నాడు, ఆ కొండల్లో ఉన్నాడుగా, ఇక్కడ బాగా ఉపచారాలు, శుభ్రంగా తిండి అవి ఇవి ఉండి 2 పూటలు ఉండేసరికి పెళ్ళి పట్టు అన్నారు, పెళ్లి చేసేసుకున్నాడు. ఇక మోహిని లేదు, మణిమంజరి లేదు, ఒక రకమైన మైమరపుతోటి అతను అక్కడ ఉండిపోయాడు. జ్ఞాపకం కూడా లేదు. రోజులు గడిచిపోయినాయి. ఆ మణిమంజరి ఏమైందో, ఈ మోహిని ఏమైందో, చాలా రోజులు గడిచిపోయింది. కనీసం 10-14 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంతకాలం అలా చేస్తారా రమ్మగారు? అన్ను వడకు దుర్మార్గులు చేస్తారు అట్లా. జ్ఞాపకంలో లేదు, ఏదో వేగ్గా ఉంది, ఇక్కడ ఉన్న ప్రపంచమే వేరేగా ఉంది. ఇంతలో రాజుగారు మరణించారు. మళ్ళీ శోకము సంద్రము ఇదంతా వ్యవహారము ఇదంతా చూసుకునేసరికి ఇంకా కూరుకుపోయాడు. ముందంతా ఏమో రాకుమార్తె కర్పూరలతికో ఏదో ఆవిడ పేరు, ఆవిడతోటి సంసార సౌఖ్యం, తర్వాత రాజ్యభారం. ఒకనాడు ఏమైంది, కొంతమంది పల్లీలు వచ్చారు. ఒక అడవిలో 2 విచిత్ర వస్తువులు దొరికినాయి వాళ్ళకి. ఏమిటా 2 విచిత్ర వస్తువులు? ఒక పెట్టె, దానికి అది చెక్కతో చేసిన పెట్టె, పైన అద్దం ఉంది, ఆ తలుపు తీయటానికి వీలు లేకుండా తాళం వేసింది, దాంట్లో 7 జతల కనుగుడ్లు ఉన్నాయి. ఇంకొకటి ఒక బంగారు పంజరం, అందులో 2 రకాల పిట్టలున్నాయి. అసలు పంజరాలు ఈ ప్రాంతం వాళ్ళకి తెలియదు. విచిత్రంగా ఎప్పటి నుంచి ఉన్నాయి, ఆ పక్షులు 2 జీవించే ఉన్నాయి. ఓహో, వాటికి ఆహారం ఎలానో నీరు ఎలానో తెలియదు. ఇది వింతగా ఉందని ఆ బోయ్ వాళ్ళు రాజుగారికి తెచ్చి అప్పచెప్పారు ఈ సింహదమనుడికి. ఎప్పుడైతే వాటిని చూశాడో చటిక్కిన కొరడా పెట్టి కొట్టినట్టు గుర్తొచ్చేసింది. మా అమ్మల కళ్ళు ఇవి 2 మా అమ్మల్ని మోసం చేసిన అక్కా చెల్లి తాలూకు ప్రాణాలు. అప్పుడు మోహినేది అప్పుడు గుర్తొచ్చింది. మోహినేది, మణిమంజరేది. చాలా ఇదైపోయాడు. అయ్యో, నేను ఇంత మైమర్చిపోయానే, వీళ్ళని మర్చిపోయాను, ఎటు వెళ్ళిపోతున్నానో తెలియకుండా ఇందులో కూరుకుపోయాను, ఇప్పుడు వీళ్ళని ఎట్లా అని చెప్పి ఈ 2 భార్యకి ఇచ్చాడు భద్రపరచమని. ఆ కర్పూర తిలకకి ఇచ్చి, ఇవి భద్రపరచు, నేను నా భార్యల్ని వెతుక్కోవాలి, మా అమ్మ వాళ్ళ సంగతి చూడాలి, వాళ్ళు ఎక్కడున్నారో ఏమైపోయారో తెలీదు, నేను నా ప్రయత్నం నేను చేసుకుంటానని అతను బయలుదేరి వెళ్ళాడు బయటికి. ఈ వెళ్ళిన సింహదమనుడు తమ భార్యల్ని కలుసుకున్నాడా? ఒకటి. అడవిలో ఉండిపోయినటువంటి మోహిని ఏమైపోయింది? మణిమంజరి సంగతి ఏమిటి? ఇవి కాకుండా ఆ తల్లులు 7 కళ్ళు పోయి ఆ ఊళ్ళో ఉన్నారు, వాళ్ళ సంగతి ఏమైంది? ఇప్పుడు ఆపి మళ్ళీ వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే
కొద్ది పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.